ముంబై స్లో పాయిజన్ మర్డర్ మిస్టరీ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ట్రూ క్రైమ్ స్టోరీ విందాం. ప్రేమ, నమ్మకం, బంధం ఇవి ఏ భార్యాభర్తల మధ్య అయినా ఉండే పునాదులు. కానీ ఆ నమ్మకమే గొంతు కోస్తే, అదే ఇంట్లో ఉండే భార్యే భర్తకు రోజు అన్నంలో విషం కలిపి పెడుతుందంటే, ముంబైలోని అత్యంత సంపన్నమైన ప్రాంతమైన శాంటాక్రజ్, అక్కడ ఒక విలాసవంతమైన ఫ్లాట్లో కమల్ కాంత్ షా అనే ఒక కోటీశ్వరుడు తన భార్య కవితతో కలిసి ఉండేవాడు. బయట ప్రపంచానికి అది ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ. కానీ ఆ 4 గోడల మధ్య ఉండే భయంకరమైన కుట్ర జరుగుతోందని ఎవరూ ఊహించలేదు. తన భర్తను, అత్తగారిని ఒకే పద్ధతిలో స్లో పాయిజన్ ఇచ్చి చంపిన భార్య కథే ఇది. అసలు ఆమె ఎందుకు అలా చేసింది? ఆ కిల్లర్ ఎలా దొరికింది? లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ. కమల్ కాంత్ షా ఒక సెల్ఫ్ మేడ్ మ్యాన్. చిన్న టెక్స్టైల్ షాపుతో మొదలుపెట్టి కష్టపడి పెద్ద బిజినెస్ సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఆయన భార్య కవిత, అత్తగారు సరళాదేవితో కలిసి ఉండేవారు. కానీ లోపల మాత్రం వీరి సంసారం ముక్కలైపోయింది. కవితకు, కమల్ కాంత్కు పాత బిజినెస్ పార్ట్నర్ అయిన హితేష్ జైన్తో వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరిద్దరూ చాటుగా కలుసుకోవడం, గంటల తరబడి మెసేజ్లు చేసుకోవడం మొదలుపెట్టారు. ఒకవేళ విడాకులు తీసుకుంటే సమాజంలో పరువు పోతుందని, ఆస్తి దక్కదని కవిత ఒక భయంకరమైన ప్లాన్ వేసింది. అదే కమల్ కాంత్ని ఈ లోకం నుండి శాశ్వతంగా తప్పించడం. ఆగస్టు 2022 సడన్గా కమల్ కాంత్ తల్లి సరళాదేవి గారు అనారోగ్యం పాలయ్యారు. కడుపు నొప్పి, వాంతులు, నీరసం, వయసు పైబడడం వల్ల వచ్చిన ఇన్ఫెక్షన్ అని డాక్టర్లు భావించారు. కానీ కొన్ని రోజుల్లోనే ఆమె చనిపోయారు. అప్పట్లో ఎవరికీ అనుమానం రాలేదు. కానీ ఆమె చనిపోయిన కొన్ని రోజులకే కమల్ కాంత్ కూడా అచ్చం అదే లక్షణాలతో హాస్పిటల్లో చేరారు. రోజు రోజుకి ఆయన పరిస్థితి విషమించింది. ముంబైలోని టాప్ హాస్పిటల్స్ మార్చినా, తిరిగినా డాక్టర్లకు అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. డాక్టర్లు చివరి ప్రయత్నంగా ఒక స్పెషల్ బ్లడ్ టెస్ట్ చేశారు. ఆ రిపోర్ట్ చూసి డాక్టర్లే షాక్ అయ్యారు. కమల్ కాంత్ రక్తంలో ఆర్సెనిక్ మరియు థాలియం అనే ప్రమాదకరమైన విష పదార్థాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఆర్సెనిక్ ఇది శరీరంలోని అవయవాలను ఒక్కొక్కటిగా ఫెయిల్ చేస్తుంది. థాలియం ఇది నరాల వ్యవస్థను నాశనం చేసి మనిషి పక్షవాతం వచ్చేలా చేస్తుంది. బిజినెస్ పార్ట్నర్ హితేష్ ఆన్లైన్లో ఈ విషయాన్ని ఆర్డర్ చేయగా, కవిత దాన్ని రోజు కమల్ కాంత్ తాగే నీళ్లలో, తినే అన్నంలో కలిపేది. చివరికి ఆయన హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతున్నప్పటికీ కూడా ఒక మంచి భార్యలాగా నటిస్తూ అక్కడ కూడా విషం కలిపిన నీళ్లు తాగించి సెప్టెంబర్ 19, 2022 కమల్ కాంత్ మరణించారు. పోలీసులు మొదట దీన్ని సహజ మరణం అనుకొని కేసు క్లోజ్ చేశారు. కానీ కమల్ కాంత్ సోదరి కవిత లాల్వానీకి అనుమానం వచ్చింది. తన తల్లి, తమ్ముడు ఇద్దరూ ఒకేలాంటి లక్షణాలతో ఎలా చనిపోతారు? ఆమె క్రైమ్ బ్రాంచ్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టగానే దిమ్మ తిరిగే నిజాలు బయటపడ్డాయి. కవిత, హితేష్ల వాట్సాప్ చాట్స్, డోసేజ్ పెంచు, నీళ్ళల్లో కలిపేయి అనే మెసేజ్లు దొరికాయి. హితేష్ పాయిజన్ కొన్న కొరియర్లో రసీదులు దొరికాయి. మరీ విచిత్రం ఏంటంటే, తన మీద అనుమానం రాకుండా ఉండేటందుకు కవిత కూడా అప్పుడప్పుడు కొంచెం పాయిజన్ తీసుకునేది. కానీ పోలీసులు ఆమె రక్తాన్ని కూడా టెస్ట్ చేయడంతో దొరికిపోయింది. డిసెంబర్ 2022లో వీళ్ళిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీళ్ళిద్దరూ ముంబై జైలులో విచారణను ఎదుర్కొంటున్నారు. ఆస్తి కోసం, తన స్వార్థం కోసం ఒక నిండు ప్రాణాల్ని, అత్తగారి ప్రాణాల్ని బలి తీసుకున్న ఈ మహిళ కథ వింటే ఎవరికైనా ఒళ్ళు గగుర్పడవాల్సిందే. చూశారుగా ఫ్రెండ్స్, నమ్మకమే విషంలా మారితే ఎలా ఉంటుందో. ఈ క్రైమ్ స్టోరీ మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని థ్రిల్లింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.